హాయ్ అండి, నేను మీ అర్చన. అందరికీ నమస్తే. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పూల్ మకానాతో మనం ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇవి తామర గింజలు అంటారండి. ఇవి మనకు చక్కగా మార్కెట్లోకి పాపింగ్ అయ్యి వస్తాయి. వీటిని మనం కర్రీస్లోకి ఇలానే స్నాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు పూల్ మకానాని యాడ్ చేసుకోవాలి. ఇవి మకానా ఎటువంటి ఆయిల్ లేకుండా ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం నలిపి చూస్తే అలా పౌడర్ లాగా అయినప్పుడు మనకి బాగా మొత్తం ఫ్రై అయినట్టు. వీటన్నిటిని తీసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ఒక కడాయి పెట్టుకుని 1/2 కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా నిదానంగా ఫ్రై చేసుకుని పైన పొట్టు ఊడే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 1/4 కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఈ నువ్వులు వేసిన తర్వాత ఆ వేడి అనేది సరిపోతుందండి. ప్యాన్కి ఎక్కువగా మనం వేడి అనేది ఉంచుకోక్కర్లేదు. ఇప్పుడు వీటిని ఇలా వేసి అలా ఫ్రై అయిపోతాయని వెంటనే తీసి పక్కన పెట్టుకొని ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే బరకగా బాగుంటుందండి. ఆ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని బెల్లం అంతా కూడా మనకి మెల్ట్ అయ్యే విధంగా కరిగించుకోవాలి. ఇది హీట్కి త్వరగానే కరిగిపోతుందండి. మనం నీళ్లు కూడా ఏమీ పోయలేదు కదా. మొత్తం అంతా కూడా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇవి బెల్లం అంతా కూడా బాగా పొంగొచ్చి బెల్లం బాగా దగ్గరికి వస్తున్నప్పుడు మనకి పాకం అనేది వచ్చేసినట్టండి. లేకుంటే మీరు ఒక ప్లేట్లో వేసి గట్టి పాకాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వుల్ని అలానే పౌడర్ చేసుకున్న పల్లి పౌడర్ను యాడ్ చేసుకుని ఈ మకానాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా వీటికి పట్టే విధంగా ఇలా తిప్పుతూ ఉండగా అవి ఈజీగా ఆరిపోయి దేనికది ఓపెన్ అయిపోయి వస్తాయండి. ఆ వరకు మనం తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పటం వల్ల చక్కగా చూడండి ఇలా విడివిడిగా తయారవుతాయి. వీటిని చక్కగా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇవి ముందే మనం క్యారమెల్ లాగా చేసుకుని వేసుకుంటే ఇంకా కలర్ అనేది మనకి ఎల్లో కలర్లో ఇంకా డార్క్గా వస్తాయండి. లేదంటే మనకు బెల్లాన్ని బట్టి కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా స్వీట్ మకానా రెడీ. ఇప్పుడు అలానే మనం హాట్ తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు మకానాన్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటన్నిటిని కూడా తీసి ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఇక్కడ నూనె అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఆయిల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకానాన్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఈ మకానాకి పట్టిన తర్వాత పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, వేయించిన జీరా పౌడరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని కారాన్ని రుచికి సరిపడినంత యాడ్ చేసుకుని పైన కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని అదే కరివేపాకండి యాడ్ చేసుకుని వేయించి పెట్టుకున్న ఒక 40 వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ మకానాకి మసాలాలంతా కూడా పట్టే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకుని వీటిని కూడా బాగా ఆరిన తర్వాత వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే. వీటిని చక్కగా పెద్దవాళ్ళు అయితే షుగర్ ఉందని భయపడేవాళ్ళు ఇలాగ స్వీట్గా కాకుండా హాట్గా తీసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఉండే స్వీట్ అండ్ హాట్ మకానా రెడీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.